Hi everyone, good morning. నా వాయిస్ క్లియర్గా ఉందా? నాకు క్లియర్‌గా ఉంది. ఓకే. సో టాస్క్ ఇద్దరు మాత్రమే సెండ్ చేశారు. రిమైనింగ్ మెంబర్స్ ఏమో ఐ డోంట్ నో. జేబీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. ఓకే. ఇది ఫస్ట్ ఇది వేరు. ఎక్సర్సైజ్ 2. సే 1 అని పెట్టాను. ఓకే. వచ్చింది అవుట్పుట్? వచ్చింది. సేమ్ అదేనా? ఇవి ఉన్నాయి. సేమ్ అదే. ఇవి ఉన్నాయి కదా, కాలమ్స్ 3 డివైడ్ చేశాం కదా. ఈ కాలమ్స్ కస్టమ్ కలర్స్ ఎలా అప్లై చేస్తామన్నా? అర్థం కాలేదు. కస్టమ్ కలర్స్ ఎలా అప్లై చేస్తాము ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్. ఇప్పుడు మేము నార్మల్ గా నువ్వు సిఎస్ఎస్ రాస్తావు కదా, అది రాయకుండా నార్మల్ కలర్స్ వాడుకో అంతే. అంతేనా? అంతే. HTML తో యూజ్ చేసుకుని రాయలేమా? అంతే. నువ్వు సిఎస్ఎస్ లో ఎలాగైతే నువ్వు కలర్స్ అప్లై చేసావో, ఇది కాకుండా నేను నార్మల్ గా సరే ఒక క్లాస్ నేమ్ ఇచ్చే ఇక్కడ. సపోజ్ ఇదే స్టైల్ అనేసి ఏదో ఒకటి ఇచ్చుకో. దానికి నార్మల్ గా రాస్తావు కదా నువ్వు, సిఎస్ఎస్ రాసుకోవాలి అంతే. అంటే బూట్ స్టాప్ లో ఏం ఆప్షన్ లేదు కస్టమ్ కలర్ రాయడానికి? అట్లేం లేదు. ఇప్పుడు కస్టమ్ కలర్ అంటే ఏంటంటే మన ఓన్ క్లాస్ నేమ్ మనం రాసుకోవాలి, అంతే కదా. మన ఓన్ క్లాస్ నేమ్ మనం రాసుకోవాలి. అంటే బ్యాక్ టు సిఎస్ఎస్ వెళ్ళాలంతే. క్లాస్ నేమ్ రాసుకొని దానికి రాసింది కూడా సిఎస్ఎస్ కదా. ఇప్పుడు కస్టమ్ సిఎస్ఎస్ అంటే మన సిఎస్ఎస్ రాసుకోవడం అంతే. కరెక్ట్. ఓకేనా? అంతేనా? ఇంకోటి బార్డర్ అప్లై చేస్తే దానికి మొత్తం రావట్లేదునా? ఏంటి కదా ఇప్పుడు? ఏ బార్డర్? ఇప్పుడు ఈ కాలం కి బార్డర్ అప్లై చేస్తే పైన దీనికి బార్డర్ దీనికి ఒక పేరెంట్ తీసుకోవాలి నువ్వు. ఈ ఓవరాల్ గా రెండింటికి ఒక పేరెంట్ తీసుకొని, దీనికి అన్నిటికీ రెండు ఒకటే కదా, మనకి పేరెంట్ కదా. ఈ మొత్తానికి నీకు పేరెంట్ కావాలనుకున్నప్పుడు తీసుకోవాలా? మొత్తం కంప్లీట్ గా ఒక డివ్ తీసుకోవాలి. అంటే నీకు ఎక్కడి వరకు కావాలి బార్డర్ అనేది మెయిన్ సెలెక్టర్. ఓకే. ఆ సెలక్షన్ కి నువ్వు ఇచ్చుకోవాలి బార్డర్. నేను బార్డర్ ఇస్తాను, బార్డర్ అండ్ బార్డర్ సెకండరీ. బార్డర్ సెకండరీ దేనికినా? కలర్. సెకండరీ కలర్, సెకండరీ లైట్ డార్క్ ప్రైమరీ కదా. ఓకే అన్న, అర్థమైంది. గాట్ ఇట్. లేదు నార్మల్ బార్డర్ ఇచ్చేస్తే లైట్ బార్డర్ వస్తుంది మీకు. లైట్ బార్డర్. ఓకే అన్న. నేనేం చేశానంటే ఉన్న అక్కడ కాలమ్స్ డివికి ట్రై చేశాను రాయడానికి. సో అది బయట వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడికి కావాలి ఓవరాల్ గా, దీనికి అంటే దీనికి రెండింటికి అప్లై అవ్వాలి అనుకుంటే దాన్ని ఓవరాల్ గా ఒక డివ్ తీసుకొని దానికి ఇస్తారు. మెయిన్ అదే నేను చెప్పేది. మెయిన్ సిఎస్ఎస్ అంటే సెలెక్టర్స్ అండ్ ఎంతవరకు మన సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయాలి, ఎంతవరకు ప్రాపర్టీస్ రాయాలి, సెలెక్టర్స్ నేర్చుకోవాలి, ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. HTML అనేది ఓన్లీ స్ట్రక్చర్. మనకి స్ట్రక్చర్ ని ఎలా ప్రింట్ చేస్తాం. బూస్ట్రాప్ లో నీకు స్ట్రక్చర్ అండ్ సెలెక్టర్స్ తెలిస్తేనే నువ్వు ఏ క్లాస్ ఎక్కడ రాయగలవు అనేసి మీకు ఐడియా వస్తుంది. ఓకే అన్న, గాట్ ఇట్. నీట్గా అనలైజ్ చేసుకోవాలి. అవన్నీ నీట్గా అనలైజ్ చేసుకుంటేనే మనకు వస్తుంది వర్క్. అంతేనా? ఇంకా ఎవరన్నా చేశారా? ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ అనమాట. ఎస్టర్డే క్లాస్కి నేను ఎందుకు W3 స్కూల్స్ లో చెప్తున్నాను అంటే, నేను నార్మల్గా టైప్ చేసేది మీరు అదే ఫాలో అవుతారు అనమాట. W3 స్కూల్స్ లో ఏంటంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓన్లీ W3 స్కూల్స్ మాత్రమే నేను రెఫర్ చేస్తున్నాను ఏదైనా సరే. ఎందుకంటే ఫస్ట్ మనకి మల్టిపుల్ బుక్స్ అనేసి ప్రిపేర్ అవ్వకూడదు. మల్టిపుల్ బుక్స్ ప్రిపేర్ అయితే దాంట్లో ఉండే నాలెడ్జ్ దీంట్లో ఉండే నాలెడ్జ్ మిక్సింగ్ అయిపోద్ది.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అది తప్పు చెప్పారా ఒప్పు చెప్పారా అనేసి ఫస్ట్ ఒక స్కిల్ మాత్రం నేర్చుకోండి. ఎవరో ఒకరు చెప్పే స్కిల్ మాత్రం నేర్చుకోండి. ఆ స్కిల్ ని గెయిన్ చేసుకొని తర్వాత వేరే స్కిల్ తో కంపేర్ చేసుకొని నేర్చుకోండి. మీకు వచ్చిన నాలెడ్జ్ ఒకటి అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, ఈ జావా స్క్రిప్ట్ కంపేర్ చేసుకొని సి అయినా నేర్చుకోండి, జావా అయినా నేర్చుకోండి, పైథాన్ అయినా నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా సరే దీని సిమిలరే, ఎందుకంటే అన్ని ఊప్స్ కాన్సెప్ట్సే, అన్ని మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఎందుకంటే ఏదైనా సరే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకునే డిజైన్ చేసుకుంటారు ఏదైనా. అందుకోసం మనం సేమ్ ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇంకో స్కిల్ కి కంపేర్ చేసుకుని నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. అందుకోసమే డబ్ల్యూ స్కూల్స్ అనేది ఒక బుక్ లాంటిది అనమాట. ఇది ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ బుక్స్ మీరు కంపేర్ చేసుకోండి మీ నాలెడ్జ్ ని. అప్పుడు మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఉన్న నాలెడ్జ్ ఏంది అండ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏంటి, అలాగా. బూస్ట్ ఆఫ్ 4 W3 స్కిల్స్ తోనే ఈజీగా ఉంది ఇంకా. అవును, చాలా ఈజీ. అంటే బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వరకు ఇది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అదే రిమైనింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి, జావా టీ పాయింట్ అనేసి అండ్ గెట్ bootstrap.com అనేసి. వీటిలో ఏంటంటే కొద్దిగా ప్రొఫెషనల్స్ కి ఇచ్చేస్తారు అనమాట. అది ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఇచ్చేస్తారు. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవును, అది బెస్ట్ అనమాట. లేదు బిగినర్ గా నేర్చుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పింది ఇది రెండు చదివి కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అవునవును. ఫస్ట్ వచ్చేసి ఒక ఆర్డర్ అనమాట. ఏదైనా సరే నేను ఒక ఆర్డర్ లో చెప్తున్నా అంటే ఆ ఆర్డర్ లోనే ప్రిపేర్ అవ్వాలి. ఇది చూశారనుకోండి మొత్తం అన్ని మిక్సింగ్ చేసి ఇచ్చేసింటాడు, అన్ని మొత్తం చదవకూడదు. నేను ఏ ఆర్డర్ లో అయితే చెప్తున్నానో ఆ ఆర్డర్ లో మీరు ప్రిపేర్ అయితే రిమైనింగ్ అన్ని మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ టేబుల్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా సరే టేబుల్స్ డిజైన్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా చేసుకుంటాం. టేబుల్ లోపల టీ హెడ్ టీ బాడీ ఉంటుంది, తర్వాత దాని లోపల టీఆర్ ఉంటుంది, టీ బాడీ లోపల మల్టిపుల్ టీఆర్స్ ఉంటాయి. అదే కదా మనకు స్ట్రక్చర్. సేమ్ దీన్నే తీసుకుంటున్నాను. సేమ్ బూస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ టేబుల్ మొత్తాన్ని అన్ని తీసుకొని నేను మొత్తం అన్ని ఒకే దాంట్లోనే ఇస్తాను. బూస్ట్ ఆఫ్ 4 లో క్లాస్ 4 మనకి క్లాస్ 5 వరకు మనకి ఫినిష్ అయిపోతాయి. ఈ రోజు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఓన్లీ సిఎస్ఎస్. ఇవన్నిటికి మనకి ఏంటంటే సిఎస్ఎస్ తోనే మేము చేసేది ఇవన్నీ. మనం ఎస్టర్డే అండ్ ఇవాళ చెప్పిండే మొత్తం అన్ని అంటే ఇప్పటి వరకు జరుగుతున్న కాన్సెప్ట్స్, ఇవాళ వరకు జరుగుతున్న కాన్సెప్ట్స్ అన్ని ఓన్లీ సిఎస్ఎస్ తో చేసేటియే. మీరు వేరే స్కిల్ తో కాదు, ఓన్లీ సిఎస్ఎస్ తో చేసేటి ఇవన్నీ. సిఎస్ఎస్ తో చేస్తున్నాము అంటే మనకి ఒక స్క్రిప్ట్ ఫైల్ కూడా మన దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం మన ప్రాజెక్ట్ లో. చూడండి, స్క్రిప్ట్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్ ఫైల్స్ లేకుండానే మీరు చెయ్యొచ్చు. ఇంతవరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని ఈ స్క్రిప్ట్ ఫైల్స్ లేకుండా జరిగేటి అనమాట. అంత సిఎస్ఎస్ మనం చేసేటన్ని. ఆ డిజైనింగ్ మనం నార్మల్ గా ఇచ్చుకోవచ్చు. మీకు నేర్పించిన స్కిల్స్ బేస్ చేసుకొని ఇంతవరకు ఉన్న డిజైనింగ్స్ అన్ని మీరు చేయొచ్చు అనమాట. కావాలంటే మీరు ఎనలైజ్ చేయొచ్చు. ఏదైనా సరే ఎస్టర్డే వచ్చేసి మనకి మీడియాస్ చూసాం మనం. మీడియా కాన్సెప్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి మీడియా ఆబ్జెక్ట్స్, ఇది లెఫ్ట్ కి ఇది రైట్ కి వెళ్తుంది. జస్ట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ మీడియాకి ఏముంది, ఫస్ట్ ఈ మీడియా మీద చూడండి. మీడియాకి ఏముంది, ప్యాడింగ్ ఇచ్చాడు అండ్ బార్డర్ ఇచ్చాడు. ఓకే, బార్డర్ మనం ఇచ్చుకున్నాం. మీడియాకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చారు, అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ అనేసి ఇచ్చారు. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలనేసి ఫ్లెక్స్ స్టార్ట్. అదేవిధంగా మీడియా లెఫ్ట్, మీడియా బాడీ ఇచ్చారు. ఈ మీడియా బాడీకి ఏమి ఇచ్చారు చూడండి, మీడియా బాడీకి ఫ్లెక్స్ 1 అనేసి ఇచ్చారు. ఓకే, దాని లోపల కల్లా మనకి ఇమేజ్ ఉందనుకోండి, మనకి MR3 మనం ఇచ్చాము. అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అండ్ రౌండెడ్ సర్కిల్ మనం ఇచ్చింది. అండ్ ఇమేజ్ కి వచ్చేసి వర్టికల్ అలైన్ మిడిల్ అనమాట. ఇమేజ్ కి ఆల్రెడీ మనకి డిఫాల్ట్ గా వర్టికల్ అలైన్ మిడిల్ అప్లై అవుతుంది. అందుకోసం చూడండి టాప్ లో బాటమ్ లో వచ్చేసి మనకి సెంటర్ లోకి వస్తుంది మనకి. అదేవిధంగా మీడియా బాడీలో మనకి ఏదైనా సరే కంటెంట్ ఇచ్చాము అనేసి అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని స్టైల్స్ మనం అప్లై చేసి ఉంటాం. ఓకేనా, ఇలా అనలైజ్ అంతా మొత్తం అంతా ఇదంతా సిఎస్ఎస్ అనమాట. మనకి అనలైజ్ చేసుకోవాల్సింది. ఇవాళ కూడా మీరు సిఎస్ఎస్ తోనే అనలైజ్ చేసుకోవాలి. టుమారో కాన్సెప్ట్స్ నుంచి మీకు జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏంటంటే మనకి ఇక్కడ ఏం లేకుండానే మనకు వస్తాయి, కానీ మనం అన్ని మెన్షన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది అలవాటు చేసుకుంటేనే మీకు అలవాటు అవుతాయి అనమాట. మనకు బూస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేసి అలవాటు అవుతుంది. కానీ వీటి వల్ల ఇంకా నో యూజ్, మనకి వీటి వల్ల యూజ్ లేదు. మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేస్తున్నారు, క్లిక్ చేస్తే ఏదైనా సరే యాక్షన్ జరుగుతోంది అంటే వీటి మీద నుంచి జరుగుతున్నట్టు అనమాట. క్లిక్ చేస్తే జరుగుతోంది. ఓకే, నెక్స్ట్
టేబుల్స్ అనమాట మనకి. టేబుల్, టీ హెడ్, టీఆర్. అదేవిధంగా టీ బాడీ, టీఆర్, 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 టీ బాడీ. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇది నార్మల్ హెచ్టిఎంఎల్లో మనకి సిఎస్ఎస్లో మనం ఎలా అయితే ప్రింట్ చేస్తామో అలాగనమాట ఇది. ఓకే, ఇప్పుడు దీనికి మనం యూజ్ చేసే క్లాస్ ఏంటంటే టేబుల్కి వాడు ఇచ్చిన కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ఇచ్చారు. ఆ క్లాసెస్ ఏంటంటే టేబుల్ అనే క్లాస్ ఇచ్చారు. టేబుల్ అనే క్లాస్ ఇస్తే మనకి ఏమవుతుందంటే విడ్త్ 100%, బాటమ్ అప్లై అవుతుంది. చూడండి, విడ్త్ 100%, బాటమ్ అప్లై అయింది. చూడండి మనకి ఎంత నీట్గా ఉందో. మనకి ఇక్కడ కార్నర్స్ చూడండి, మనకి నీట్గా అలైన్మెంట్ లేవు. మనకి కార్నర్స్ నీట్గా అలైన్మెంట్ లేవు. ఇప్పుడు కార్నర్స్ కూడా నీట్గా అలైన్మెంట్ అవ్వాలనుకుంటే టేబుల్ బార్డర్డ్. టేబుల్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. టేబుల్ బార్డర్డ్ మనం ఇచ్చామనుకుంటే చూడండి నీట్గా వచ్చింది మనకి. టేబుల్ బార్డర్ ఇస్తే మనకి నీట్గా బార్డర్ వచ్చింది చూడండి మనకి. నెక్స్ట్ మనకి టేబుల్ హోవర్ అనమాట. టేబుల్ హోవర్. టేబుల్ హోవర్ అనేసి ఇచ్చామనుకుంటే టేబుల్ బార్డర్డ్ వల్ల మనకి నీట్గా బార్డర్స్ వస్తున్నాయి. టేబుల్ హోవర్ వల్ల మనకి ఏమైతే అంటే చూడండి, హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. చూడండి, హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ స్ట్రిప్డ్. టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఏంటంటే ఆడ్ నెంబర్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఈ లైట్ గ్రే కలర్ టైప్ వస్తుంది. చూడండి, ఆడ్ నెంబర్స్ 1, 3. ఇంకా ఏదైనా సరే మనం ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాము అనుకుంటే ఆ వాల్యూస్ కూడా మనకి మొత్తం కంటెంట్ ఇచ్చాను చూడండి. చూడండి, ఆడ్ నెంబర్స్ లోనే మనకి స్ట్రిప్డ్ వస్తాయి. స్ట్రిప్ లైన్స్ అనమాట. ఇది హోవర్ చేసినప్పుడు అన్నిట్లో వస్తుంది మనకి. హోవర్ చేసినప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే, క్లియరా. టేబుల్ బార్డర్, టేబుల్ హోవర్, టేబుల్ స్ట్రిప్డ్. క్లియర్ అనమాట. నెక్స్ట్ టేబుల్ డార్క్. ఇచ్చాము అనుకుంటే మనకి ఏమవుతుందంటే మొత్తం అంతా డార్క్ కలర్ వస్తుంది. టేబుల్ డార్క్ ఇస్తే మనకి టేబుల్ మొత్తం డార్క్ కలర్. మనకి ఈ టేబుల్ మొత్తం కాకుండా ఓన్లీ హెడ్డే మనకు డార్క్ కలర్ కావాలంటే టీ హెడ్ డార్క్ అనమాట. ఓన్లీ హెడ్డే డార్క్ వస్తుంది. టీ హెడ్ మనకి డిఫాల్ట్. డిఫాల్ట్ అప్లై అయిందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఆ క్లాస్ నెస్ నేను చూపిస్తాను ఒకసారి. చూడండి, మనకి టేబుల్ అనమాట. నార్మల్ టేబుల్ అనేసి క్లాస్ ఇచ్చారు. టేబుల్ స్ట్రిప్డ్ ఇచ్చారు. టేబుల్ బార్డర్డ్ ఇచ్చారు. అండ్ టేబుల్ హోవర్ ఇచ్చారు. అండ్ టేబుల్ డార్క్ ఇచ్చారు. అలానే టేబుల్ డార్క్, టేబుల్ స్ట్రిప్డ్ ఇవన్నీ చూసాం మనం. అండ్ టేబుల్ హోవర్ చూసాం. అదేవిధంగా టేబుల్ బార్డర్ లెస్ చూడలేదు. టేబుల్ బార్డర్ లెస్ అంటే ఏంటంటే బార్డర్స్ రావు మనకి. టేబుల్ బార్డర్ లెస్. టీ హెడ్ డార్క్ అనేసి ఇస్తున్నా. టేబుల్ డార్క్ అనేసి నేను తీసేశాను. అది కావాలంటే మీరు అప్లై చేయండి 1 by 1. మనకి ఎలాంటి టేబుల్ కావాలో అలాంటి టేబుల్ మీరు ఇవ్వండి. చూడండి, బార్డర్స్ వచ్చేసి మనకి లేవు. చూడండి, మనకి దీంట్లో రాలేదు. చూడండి బార్డర్స్. ఇలాగా టేబుల్ బార్డర్ లెస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి కంటెక్చువల్ కలర్స్ అనేది ఇలా చూడండి. ప్రైమరీ, సక్సెస్, డేంజర్, ఇన్ఫో, వార్నింగ్, యాక్టివ్, సెకండరీ, లైట్, డార్క్ ఇవన్నీ టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్, టేబుల్ ఇన్ఫో, టేబుల్ వార్నింగ్. ఇట్లా టేబుల్ ప్రైమరీ కావాలనుకోండి, ఇక్కడ రోలో ఏదైనా సరే ఫస్ట్ రోకే అనుకోండి. ఫస్ట్ రోలో వచ్చే వాళ్ళకి మనకి టేబుల్ ప్రైమరీ. ఇలా మనకి కలర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను ఇది కూడా తీయేస్తున్నాను, టేబుల్ బార్డర్లెస్ తీయేస్తున్నాను. టేబుల్ బార్డర్లెస్ ఏమంటుంది, బార్డర్ నన్ను ఇచ్చింటారు అంతే దానికి. ఇప్పుడు ఇవన్నీ సిఎస్ఎస్ మనకు అప్లై అయ్యేటిని. ఓకేనా, ఈ వాల్యూస్ అన్నిటిని ఓవర్ రైట్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇట్లా హోవర్ చేస్తుంటే మనకి ఇట్లా గ్రే కలర్ వస్తుంది. సో ఏ సెలెక్టర్ కి ఈ గ్రే కలర్ అప్లై అవుతూ ఉంటుంది చెప్తారా? ఏ సెలెక్టర్ కి ఈ గ్రే కలర్ అప్లై అవుతూ ఉంటుంది. ఈ గ్రే కలర్ ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏ సెలెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి గ్రే కలర్ వస్తుంది? ఫాస్ట్ గా చెప్పాలి. ఏ సెలెక్టర్ కి? ఉన్నారా? ఏమి ఎవరు ఆన్సర్ లేదు అంటే ఇప్పుడు హోవర్ చేస్తున్నా కదా, ఇలా హోవర్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఏ సెలెక్టర్ కి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా వస్తుంది. ఏ సెలెక్టర్ కి మనం హోవర్ చేస్తే వస్తుంది? ఎందుకు ఇంత సైలెంట్? ఓకే, ఇన్స్పెక్ట్ చేద్దాం. రోనే కదా మనకి అయ్యేది. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం రో మొత్తానికి అవుతుంది. ఏ రోన్ అయితే హోవర్ చేస్తున్నామో ఆ రోకి వస్తుంది. సో దీన్ని హోవరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ రో సెలెక్టర్కి వెళ్ళాలి. ఇన్స్పెక్ట్ చేసుకొని రో సెలెక్టర్కి వెళ్ళండి. దీన్ని క్లిక్ చేశాను, ఇది రో సెలెక్టర్. ఇప్పుడు రోని వచ్చేసి మనకి డైరెక్ట్ గా రోకు రాయలేదు, రోని హోవర్ చేస్తే రాశాడు. రోని హోవర్ చేసే ఎఫెక్ట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, హోవర్ క్లాస్ అనేసి, ఇలా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి హోవర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం వీటిని క్లిక్ చేసుకొని జస్ట్ మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి టీఆర్ ని హోవర్ చేస్తే ఏమొచ్చింది, కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ బ్లాక్ అనేసి ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏదో లైట్ కలర్ వస్తుంది. చూడండి, మనకు కావాలంటే ఏదైనా సరే రెడ్ కలర్ మనకు మార్చుకున్నా, లైట్ కలర్స్ ఏదైనా సరే. ఒపాసిటీ వాల్యూ మనకి చాలా తక్కువ వస్తుంది. ఆ ఒపాసిటీ వాల్యూ వచ్చేసి మనకి ప్యూర్గా ఉండేది ఇచ్చేద్దాం మనం. ప్యూర్గా ఉండేది కలర్ వచ్చేసి మనకి ఏం కావాలి, వైట్ కావాలి. ఈ రెండు వాల్యూస్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనకి దేన్ని ఓవర్ రైట్ చేయాలి, ఈ సెలెక్టర్ ఓవర్ రైట్ చేయాలి. ఇప్పుడు చూడండి కాపీ చేసుకున్నాను. ఇది ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉండే మనకి లింక్ ట్యాగ్ కంటే బిలోలో రాసుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నాను. రిఫ్రెష్ చూడండి, క్లియరా? ఇది మనకి ఏదైనా సరే బార్డర్ కలర్ ఇది అంటే టేబుల్ ప్రైమరీ ఇచ్చాం కాబట్టి ఆ కలర్ అట్లా ఉంది అంతే. దాన్ని మీకు అట్లా ఓవర్ రైడ్ అవ్వట్లేదు. దానికి వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ అనేసి అలా పెట్టుకుంటే దీన్ని కూడా ఓవర్ రైడ్ చేస్తుంది మనకి. ఓకే, కాలం చూద్దాం. నాట్ ఇంపార్టెంట్ లేదు, దాన్ని ఒకసారి హోవర్ చేసుకుని అసలు ఏముంది అనేసి టేబుల్ ప్రైమరీకి మళ్ళీ టీఆర్ హెంత్ చైల్డ్ ఆర్డ్ అండ్ హోవర్ చేస్తే మనకి చూడండి ఇక్కడ టేబుల్ ప్రైమరీకి హోవర్ చేస్తే మళ్ళీ రాశారు, అందుకోసం అలా వస్తుంది. టేబుల్ హోవర్ చేసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వట్లేదు. హోవర్ చేసినప్పుడు ఇదే ఎఫెక్ట్ అవుతుంది మనకి. చూడండి ఇక్కడ స్ట్రైప్ అయితే అయిపోయింది మనకి. హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ క్లియర్ చేసాడు. ఇంకోటి యాక్టివ్ ఫోకస్ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కలర్స్ అన్ని వెళ్ళిపోతే మనకి వస్తాయన్నమాట ఓవర్ ఎఫెక్ట్స్. సో వాటిని ఓవర్ రైట్ చేసుకోవాలి మనకి అంతే. ఓకేనా, ప్రైమరీ కలర్స్ అన్ని మనకి లేకుండా ఓవర్ రైట్ చేసుకుంటే మనకి ఇలాగా మనకి ఏదైనా సరే మనం ఓవర్ చేస్తే గ్రే అంటే లైట్ వైట్ కలర్ టైప్ ఉండేది మనకి ఇలా మారిపోయింది చూడండి. ఓకేనా, ఇలా మనకి ఏదైనా సరే మనం నచ్చిన కలర్స్ మనం ఓవర్ రైట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. ఓకే, ఇది టేబుల్స్ గురించి. నెక్స్ట్, టేబుల్లో ఉండే ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, టీ హెడ్ కలర్స్, టేబుల్ డార్క్ అండ్ టేబుల్ దీనికి ఏమి ఇచ్చారు, టేబుల్ డార్క్, టేబుల్ లైట్ ఇచ్చారు అనమాట. టేబుల్ లైట్ ఇస్తే లైట్ కలర్ వస్తుంది. డిఫాల్ట్ లేదు మనకి.
టేబుల్ లైట్ అంటే టీహెచ్ లైట్ అండ్ టీ హెడ్ డార్క్. ఓకే, ఈ కలర్స్ మనకి. నెక్స్ట్ స్మాల్ టేబుల్ ఎస్ఎం అని ఇస్తే కొద్దిగా స్మాల్గా వస్తుంది. రెస్పాన్సివ్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సివ్ టేబుల్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి టేబుల్ అనేది ఎక్కువ ఫీల్డ్స్ ఉంటాయి మనకి. చూడండి, ఎక్కువ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది చేద్దాం. మనకి టేబుల్కి ఎక్కువ ఫీల్డ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే కిందికల్లా రెస్పాన్సివ్నెస్ పోతుంది మనకి. కింద రెస్పాన్సివ్నెస్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్కి రెస్పాన్సివ్నెస్ ఇక్కడ ఉండేది, అంటే మన హోల్ పేజ్కి రెస్పాన్సివ్నెస్. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఓవరాల్ పేరెంట్గా ఇది కావాలంటే చూద్దాం. మనకి చాలా ఇంపార్టెంట్, ఇది కావాలి, నేర్చుకోవాలి. టేబుల్ రెస్పాన్సివ్ HTML. చూడండి, కిందికల్లా మనకి రెస్పాన్సివ్నెస్ పోయింది. ఎప్పుడైనా సరే మనకి ఈ రెస్పాన్సివ్నెస్ ని కాపాడుకోవడానికి బూస్టాప్ యూజ్ చేస్తున్నాం. సో ఇలాగ మనకి టేబుల్స్ వల్ల రెస్పాన్సివ్నెస్ పోతోంది అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టేబుల్ కి ఓవరాల్ పేరెంట్ గా ఒక క్లాస్ నేమ్ తీసుకొని దానికి టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఉండే బార్డర్ కాస్త టేబుల్కి వెళ్తుంది మనకి. చూడండి, టేబుల్కి వెళ్ళింది. ఇప్పుడు టేబుల్ ఒకదాన్ని జరుపుకుంటే చాలు, మన బాడీని జరిపే అవసరం లేదు. టేబుల్ ఒకసారి జరుపుకుంటే మనకి ఎక్కడ ఏముంది అనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? క్లియర్ కాలేదా? ఓకే, ఇది టేబుల్స్ గురించి. నెక్స్ట్ టేబుల్ రెస్పాన్సివ్ ఎస్ఎం అంటే స్మాల్ స్క్రీన్ లో రెస్పాన్సివ్ కావాలంటే ఎస్ఎం స్క్రీన్, ఎండి స్క్రీన్ లో రెస్పాన్సివ్ కావాలంటే టేబుల్ రెస్పాన్సివ్ ఎండి, టేబుల్ రెస్పాన్సివ్ ఎల్జీ, టేబుల్ రెస్పాన్సివ్ ఎక్సెల్. ఏదైనా సరే ఇంకొక డివైజుల్లో కూడా మీరు రెస్పాన్సివ్ చేసుకోవచ్చు. ఓకేనా? డివైజుల్లో కూడా మీరు రెస్పాన్సివ్నెస్ చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ ఇమేజెస్ గురించి. ఇమేజెస్ వల్ల మనకి రెస్పాన్సివ్నెస్ పోతూ ఉంటుంది. ఇప్పుడు 1 by 1 చూద్దాం. రౌండెడ్ కార్నర్స్. ఏదైనా సరే ఇమేజెస్ కి బార్డర్ రేడియస్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇమేజ్ కి యూజ్ చేసే క్లాస్ ఏంటంటే రౌండెడ్. ఇమేజ్ కి కార్నర్స్ రౌండెడ్ గా చేసుకోవాలనుకుంటే యూజ్ చేసే క్లాస్ ఏంటంటే రౌండెడ్ క్లాస్ అనమాట మనం. ఓకే, అదే విధంగా మనకి ఇమేజ్ ని సర్కిల్ గా తీసుకోవాలంటే దాని హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. మనకి మెయిన్ గుర్తుపెట్టుకోండి, హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి, విడ్త్ 304 ఇచ్చారు, హైట్ 236 ఇచ్చారు. అందుకోసం మనకి ఇలా ఎలిప్సిస్ సైడ్ వచ్చింది, అంటే ఈ ఎలిప్సిస్ టైప్ షేప్ వచ్చింది. మన సర్కిల్ గా కావాలనుకుంటే రౌండెడ్ సర్కిల్ అనే క్లాస్ యూజ్ చేస్తాం, హైట్ విడ్త్ ఈక్వల్ గా ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి 304 ఇచ్చారు, ఇక్కడ నేను 304 హైట్ ఇస్తున్నాను. ఎగ్జాక్ట్ సర్కిల్. ఎప్పుడైనా సరే సర్కిల్ గా కావాలంటే క్లాస్ నేమ్ రౌండెడ్ సర్కిల్, వాటి హైట్ విడ్త్ వచ్చేసి 304 అండ్ 304. అంటే ఈ ఫిక్స్డ్ కాదు, మన ఇష్టం. ఈక్వల్ గా అయితే మనకి ఏదైనా ఇచ్చుకోవచ్చు, 200 ఇవ్వచ్చు, ఏదైనా సరే ఇవ్వచ్చు. పెట్టండి. ఓకేనా? ఇది వీటి గురించి. నెక్స్ట్ థంబ్నెయిల్, ఇమేజ్ థంబ్నెయిల్ అంటే ఏంటంటే చుట్టూ ఒక బార్డర్ లైన్ వస్తుంది ఇమేజెస్ కి. చూడండి, చుట్టూ చూడండి, మనకి ఇమేజెస్ చుట్టూ ఒక థంబ్నెయిల్ లాగా మనకు వస్తుంది అనమాట. అది ఇమేజ్ థంబ్నెయిల్ అనే క్లాస్ వాడడం వల్ల. చూడండి, ఇమేజ్ థంబ్నెయిల్ అనే క్లాస్ ఇచ్చారు. ఇమేజ్ థంబ్నెయిల్ వల్ల మనకి ఇలా వచ్చింటుంది. ఇప్పుడు దీనికి ఏమేమి అప్లై అయినా తెలుసుకోవాలంటే ఇమేజ్ ని ఇన్స్పెక్ట్ చేసుకొని ఆ థంబ్నెయిల్ అనే క్లాస్ ని క్లిక్ చేయాలి. ఆ థంబ్నెయిల్ చూడండి, ప్యాడింగ్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు, బార్డర్ రేడియస్ ఇచ్చారు, మ్యాక్స్ విడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వీటన్నిటి మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బార్డర్ కలర్ వచ్చేసి మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే బార్డర్ కలర్ వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఏదైనా సరే ప్యాడింగ్ వచ్చేసి మనం ఇంకా పెంచుకోవాలనుకుంటే ప్యాడింగ్ ని ఇంకా పెంచుకోవచ్చు. ఓకే, అదే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏమైనా సరే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా క్లియరా? నెక్స్ట్ రౌండెడ్ అనే క్లాస్ అలాగే ఇస్తే మనకి అది రిఫ్రెష్ అయిపోయింది. మనకి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి అలా ఇస్తూ ఉంటాం.
సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు మనం. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ అలైన్మెంట్ ఇమేజెస్. ఇమేజ్ ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి వెళ్ళాలనుకుంటే జస్ట్ లైక్ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ ఇచ్చేసుకుంటే మనకి లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా సరే లెఫ్ట్కి రైట్కి వెళ్తున్నాయంటే దాని పేరెంట్కి క్లియర్ ఫిక్స్ అనేసి ఇవ్వాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇమేజెస్కి మనకి ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తున్నాం ఫ్లోట్ రైట్ ఇస్తున్నాం అనుకుంటే దాని పేరెంట్ డివ్ తీసుకొని క్లాస్ వచ్చేసి క్లియర్ ఫిక్స్ అనేసి ఇచ్చేయండి, లేదా ఓవర్ఫ్లో అని ఇచ్చేయండి, మీ చాయిస్ ఏదైనా సరే. క్లియర్ ఫిక్స్ అనే క్లాస్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి ఏమైతే అంటే కింది కల్లా వచ్చేసి మనకి కంటెంట్ ఏమైనా ఉన్నా సరే కొద్ది పైకి వెళ్ళకుండా కిందే ఉంటుంది మనకి. ఓకే చూడండి, ఇక్కడ స్పేసింగ్ సరిపోలేదు అనేసి కిందికి వచ్చింది అంతే. కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది మనకి, అదే రైట్ సైడ్కి వెళ్ళింది మనకి. ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళిపోయింది, ఫ్లోట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోయింది మనకి. ఓకే క్లియర్ ఫిక్స్. సెంటర్డ్ ఇమేజ్, ఎగ్జాక్ట్గా సెంటర్కి ఇమేజ్ కావాలనుకుంటే రూల్ ఏంటి? ఇమేజ్ ఎగ్జాక్ట్గా మనకు ఉండే స్పేసింగ్స్ లో సెంటర్కి కావాలనుకుంటే రూల్ ఏంటంటే మార్జిన్ ఆటో. ఆ మార్జిన్ ఆటో అప్లై అవ్వాలి అనేసి అనుకుంటే కానీ కంపల్సరీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి మార్జిన్ ఆటో ఇవ్వాలి. మనకి ఇది ఇన్లైన్ ఎలిమెంట్, సో దాన్ని బ్లాక్ లెగ్ మార్చుకోవాలంటే డి బ్లాక్ అనేసి ఉంది క్లాస్ బూస్ట్రాప్ లో. డి బ్లాక్ డిస్ప్లే బ్లాక్ అనేసి దాని మీనింగ్. మార్జిన్ ఆటో అంటే ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో. ఎంఎక్స్ ఆటో మీన్స్ మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో. చూడండి ఎంఎక్స్ ఆటో అండ్ డి బ్లాక్ ఇస్తే మనకి ఎగ్జాక్ట్ సెంటర్కి వస్తుంది. అంటే ఇమేజ్ ఫ్లూయిడ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఒక ఇమేజ్ లో మీరు ఫిక్స్డ్ విడ్త్ ఇస్తారు, విడ్త్ వచ్చేసి మనకి 600 ఇస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ చేస్తున్నా మనకి విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చామంటే 460 ఇచ్చాను. విడ్త్ ఫిక్స్డ్ గా ఇవ్వడం వల్ల మనకి ఏమైతే అంటే చూడండి విడ్త్ ఫిక్స్డ్ గా ఇవ్వడం వల్ల కిందికల్లా రెస్పాన్సినెస్ వస్తుంది చూడండి మనకి. ఇమేజ్ మళ్ళీ సైడ్ జరుపుకోవాలి, మనకి రెస్పాన్సినెస్ పోతుంది. మనకి ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వడం వల్ల మనకి ఏమైతే అంటే రెస్పాన్సినెస్ పోతుంది. అందుకోసం మనకి ఎక్కడైనా సరే మీరు ఇమేజ్ వాడుతున్నారు అంటే మీకు కావాల్సిన విడ్త్ మీరు ఇవ్వండి, కానీ క్లాస్ మాత్రం ఇమేజ్ ఫ్లూయిడ్ అయితే ఇవ్వండి కంపల్సరీ. ఇమేజ్ ఫ్లూయిడ్ ఇస్తే మనకి ఏమైతే అంటే రెస్పాన్సినెస్ పోక. ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ వచ్చేసి మనకి స్క్రీన్ తో పాటు మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో ఇమేజెస్ వల్ల రెస్పాన్సినెస్ పోతుంది. ఎందుకోసం అంటే మీరు ఫిక్స్డ్ విడ్త్ ఇస్తారు, ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వండి, కానీ దానికి ఒక క్లాస్ నేమ్ వచ్చేసి ఇమేజ్ ఫ్లూయిడ్ అని క్లాస్ నేమ్ ఇవ్వండి. ఇమేజ్ ఫ్లూయిడ్ అని క్లాస్ నేమ్ ఇవ్వండి. సో మీకు వచ్చేసి ఎంత కావాలో అంత వస్తుంది. ఓకేనా, రెస్పాన్సినెస్ వస్తుంది మనకి. క్లియర్. నెక్స్ట్ జంబోట్రాన్. జస్ట్ క్లాస్ నేమ్ జంబోట్రాన్ వాడడం వల్ల మనకి ఏమైతే అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది అండ్ ఇంత స్పేసింగ్ వస్తుంది అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలాగ ఇది నార్మల్ గా నేను జంబోట్రాన్ యూజ్ చేయకపోతే ఎలా ఉంటుంది వీడి అవుట్పుట్. జంబోట్రాన్ యూజ్ చేయకపోతే ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు జంబోట్రాన్ యూజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ డివ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకే నేను యూజ్ చేసే ఈ రెండింటికి జంబోట్రాన్ క్లాస్ నేమ్ వాడడం వల్ల మనకి ఏమైతే ఇంత వస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్ ఎక్కడ వాడతారు అంటే మన దగ్గర ప్రాజెక్ట్ ఇది క్రిస్పీది చూసాం మనం. క్రిస్పీ దాంట్లో మనకి కిందికల్లా కాంటాక్ట్ ఫామ్ ది మనకి ప్రింట్ చేస్తున్నాం. ఐడియా ఉంది లేదు? కొన్నిట్లోనే అలా డిజైనింగ్ ఉంటుంది అనమాట, అన్నిట్లో ఉంటుంది మనకి. ఈ పార్ట్ ఇలాంటి పార్ట్స్ మనకి జంబోట్రాన్ యూజ్ చేసుకోవచ్చు. జంబోట్రాన్ యూజ్ చేసుకొని డిఫాల్ట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ వస్తుంది. మనకి గ్రే కలర్ కాకుండా నాకు ఈ కలర్ కావాలనుకుంటే ఆ గ్రే కలర్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ సెలెక్టర్ కి వచ్చేసి ఈ కలర్ ఇచ్చేస్తాం. ఓకే, ఇది ఫుల్ విడ్త్ జంబోట్రాన్ అంటే జంబోట్రాన్ అనేసి మెయిన్ పేరెంట్ కి ఇస్తాం. జంబోట్రాన్ అనేసి మెయిన్ పేరెంట్ కి ఇస్తాం. కంటైనర్ లోపల రాసుకుంటాం. ఇక్కడ ఏం రాసామంటే కంటైనర్ ముందు రాసాం. మనం కంటైనర్ ముందు రాసాం, ఇక్కడ కంటైనర్ ముందు రాసాం, కంటైనర్ ఇక్కడ తర్వాత రాస్తున్నాం, అంతే తేడా. ఇది జంబోట్రాన్ ఫ్లూయిడ్ వల్ల మనకేం రాదు. ఓకేనా, ఇక్కడ చూడండి జంబోట్రాన్ ఫ్లూయిడ్ వల్ల మనకేం రాదు. ఇప్పుడు జంబోట్రాన్ ఫుల్ విడ్త్ జంబోట్రాన్ అంటున్నాం. ఫుల్ విడ్త్ జంబోట్రాన్ అంటే జంబోట్రాన్ ముందు రాసాము, కంటైనర్ లోపల రాసుకున్నాం. అప్పుడు కంటెంట్ అంటే కంటెంట్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది మనకి, అంతే. ఇది చూడండి, ఇది తీసేసినా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
ఫుల్ విడ్త్ జంబోటం. అలర్ట్స్ తర్వాత మాట్లాడుకోదాం. నెక్స్ట్ బటన్స్ అనమాట. నార్మల్ గా బటన్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే జస్ట్ స్టాటిక్ బటన్స్ అనేసి బటన్ ఇచ్చేస్తాం, మనం బటన్ ట్యాగ్ ఇస్తాం. స్టాటిక్ బటన్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది బటన్, నార్మల్ బటన్. ఈ నార్మల్ బటన్ ని క్లాస్ యూజ్ చేసేది ఏంటంటే క్లాస్ బీటీఎన్ అనేసి యూజ్ చేస్తాం. క్లాస్ బీటీఎన్ అన్నమాట. చూడండి, క్లాస్ బీటీఎన్ అనేసి యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే జస్ట్ బేసిక్ బటన్ వస్తుంది మనకి. చూడండి, బటన్ ఇది బూస్ట్రా బటన్. అంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, దాని ప్యాడింగ్ కానీ, దాని బార్డర్స్ కానీ అన్ని రిమూవ్ చేసుకొని స్టైలింగ్ గా వస్తుంది ఈ బీటీఎన్ అనే క్లాస్ యూజ్ చేయడం వల్ల. ఇంకా బటన్ కలర్స్ కావాలనుకుంటే సేమ్ బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ సెకండరీ, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ డేంజర్, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ డార్క్, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ లైట్, బీటీఎన్ స్పేస్ బీటీఎన్ లింక్. ఓకేనా, క్లియర్ ఇవి బటన్స్ ఇవి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ కానీ బటన్ కానీ ఇన్పుట్ కానీ ఇలాంటి క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, యాంకర్ ట్యాగ్ కి మనం యాంకర్ ట్యాగ్ కి బీటీఎన్ ఇన్ఫో ఇస్తున్నాం, బటన్ కి బీటీఎన్ ఇన్ఫో ఇస్తున్నాం, ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇన్పుట్ టైప్ బటన్ కి ఇన్పుట్ టైప్ సబ్మిట్ కి ఇన్పుట్ టైప్ బటన్ ఇస్తే మనకి వాటి వాల్యూ కూడా ఇవ్వాలి, వాల్యూ కూడా ఇన్పుట్ బటన్ ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి టైప్ సబ్మిట్ ఇస్తున్నాం, టైప్ సబ్మిట్ ఇస్తే మనకి సబ్మిట్ అనేసి వస్తుంది మనకి. కానీ వాల్యూలో మనకి ఏదైనా సరే ఆ సబ్మిట్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా వాల్యూ అనే అట్రిబ్యూట్ లో మనం ఇస్తే ఈ వాల్యూలో ఇచ్చింది మనకు వస్తుంది. చూడండి, ఇన్పుట్ బటన్ అండ్ సబ్మిట్ బటన్ అనేసి మనం ఇస్తున్నాం అంతే. కానీ ఇక్కడ వాడిన చూడండి బీటీఎన్ ఇన్ఫో. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ బీటీఎన్ అవుట్లైన్. బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ అంటే ఇలా అవుట్లైన్. బీటీఎన్ అవుట్లైన్ సెకండరీ, బీటీఎన్ అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ ఇన్ఫో, అవుట్లైన్ డార్క్, అవుట్లైన్ లైట్. ఏంటండి ఇలా అవుట్లైన్ డార్క్, అవుట్లైన్ డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, సక్సెస్, సెకండరీ, ప్రైమరీ, లైట్. ఓకే, ఇలా అన్నమాట. ఇలాంటి బటన్స్ కావాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ సైజ్. బీటీఎన్ ఎల్జీ, బీటీఎన్ ఎస్ఎం. నార్మల్ గా బీటీఎన్ ప్రైమరీ ఇస్తానంటే అది మీడియం అనమాట, మీడియం బటన్స్. నార్మల్ గా మీరు మీడియం ఇవ్వనవసరం లేదు, మీడియం ఇవ్వకుండా మనకి డిఫాల్ట్ బటన్ వస్తుంది. బీటీఎన్ ఎల్జీ అంటే ఈ డిఫాల్ట్ బటన్ కంటే లార్జ్ వస్తుంది, బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్ వస్తుంది. ఓకేనా, బ్లాక్ లెవెల్ బటన్ అంటే మొత్తం 100% బటన్ కావాలనుకుంటే మొత్తం స్క్రీన్ మొత్తం కనిపించే బటన్, లేదు ఒక కాలంలో ఉన్న ఆ కాలం మొత్తంలో కనిపించే బటన్ కావాలనుకుంటే యూజ్ చేసేది బీటీఎన్ బ్లాక్ అనేసి ఇవ్వాలి. బీటీఎన్ బ్లాక్ ఇస్తే దానికి 100% పెడితే అప్లై అవుతుంది అంతే. నెక్స్ట్ యాక్టివ్ డిజేబుల్డ్. బటన్ కి వచ్చేసి యాక్టివ్ అనే క్లాస్ నేమ్, అంటే ఇక్కడ యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నాం, ఇక్కడ వచ్చేసి డిజేబుల్డ్ ఇస్తున్నాం. డిజేబుల్డ్ క్లాస్ ఇవ్వడం వల్ల ఎలా ఉంటుంది, డిజేబుల్డ్ అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల ఎలా ఉంటుంది అదేనమాట. చూడండి, డిజేబుల్డ్ బటన్ ఇలా ఉంటుంది, డిజేబుల్డ్ ఇలాగా. సో డిజేబుల్డ్ అనేసి ఇలా నార్మల్ గా ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే డిజేబుల్డ్ క్లాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. యాక్టివ్ అంటే కలర్ కొద్దిగా ప్యూర్ గా ఉంటుంది. చూడండి, కలర్ ప్యూర్ గా ఉంటుంది అంతే, ప్యూర్ కలర్. ఓకే, స్పిన్నర్ బటన్స్. స్పిన్నర్స్ అనేసి బార్డర్స్ అనేసి ఉంటాయి మనకి. ఒక బటన్ తీసుకున్నాం, ఒక బటన్ లోపల టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక బటన్ లోపల ఏదైనా సరే క్లిక్ మీ అనేసి అంటాను, క్లిక్ మీ అనేసి ఇస్తాను. క్లిక్ మీ ఇస్తే మనకి క్లిక్ మీ వస్తుంది మనకి. ఈ క్లిక్ మీ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్పిన్నర్ బార్డర్ ఇస్తున్నా. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం స్మాల్ అనమాట. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అనేసి ఒక స్పాన్ లో ఇచ్చాను. ఇదేంటంటే ప్రీ డిఫైన్ క్లాస్. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఇలా బార్డర్ టైప్ వస్తుంది మనకి. దీని పక్కన ఏదైనా సరే టెక్స్ట్ రావాలనుకుంటే లోడింగ్ ఇలా డాట్ ఇస్తున్నా చూడు, లోడింగ్ డాట్ ఇస్తే మనకి చూడండి లోడింగ్ అనేసి మనకి ఇలా పడుతుంది. ఓకే, ఈ బార్డర్ పక్కన కల మనకి స్పేసింగ్ కావాలంటే ఇలాగా. నెక్స్ట్ స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం లోడింగ్, స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ గ్లో
బార్డర్ అండ్ గ్లో అనేసి ఉంటుంది. స్పిన్నర్ గ్రో అనమాట. స్పిన్నర్ గ్రో అంటే ఇలా వస్తుంది చూడండి, గ్లో అవుతూ వస్తుంది మనకి. గ్లో అవుతూ వచ్చేది మనకి స్పిన్నర్ గ్రో అనమాట. అదే బార్డర్ అనేది స్పిన్నర్ బార్డర్. ఓకేనా, ఇవి స్పిన్నర్ గ్రో గురించి, స్పిన్నర్ బార్డర్ గురించి. నెక్స్ట్ బటన్ గ్రూప్స్. ఇంతవరకు నేర్చుకున్న బటన్స్ లో వచ్చేసి మనకి స్పేసింగ్ ఉండేది. ఇలా స్పేసింగ్ లేకుండా ఒక బటన్ మధ్య స్పేసింగ్ లేకుండా మనం చేయాలంటే బీటీఎన్ గ్రూప్ అనేసి ఇస్తాం అంతే. బీటీఎన్ గ్రూప్, అందుకోసం ఈ బటన్స్ అన్ని గ్రూప్ లో ఉంటాయి. అదే విధంగా చూడండి, బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం, ఎల్జీ అండ్ ఎండి. నార్మల్ది ఎండి అండ్ బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అనమాట. బీటీఎన్ అంటే బీటీఎన్ గ్రూప్ ఎల్జీ, బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం. నార్మల్ గా బీటీఎన్ గ్రూప్ ఇస్తాం మనం, అది డిఫాల్ట్. బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అనమాట. బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అంటే ఇట్లా 1 by 1 వస్తుంది మనకి, వర్టికల్ అంటే. ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్. ఇట్లా డ్రాప్ డౌన్ ఉండేది మనకి ఇప్పుడు వద్దు. డ్రాప్ డౌన్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇవి చెప్తాను మీకు, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, నెస్టింగ్ బటన్స్ గ్రూప్స్ అండ్ డ్రాప్ డౌన్ మెనూస్. ఈ డ్రాప్ డౌన్ మెనూస్ గురించి ఇప్పుడు వద్దు, తర్వాత నేర్చుకుందాం. ఓకేనా, స్ప్లిట్, ఈ స్ప్లిట్ గురించి కానీ తర్వాత నేర్చుకుందాం. వర్టికల్ లో స్ప్లిట్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. బటన్ సైడ్ బై సైడ్, డిఫాల్ట్ గా అవన్నీ సైడ్ బై సైడ్ ఉంటాయి మనకి. ఏంటంటే బటన్ గ్రూప్స్ ఆర్ ఇన్లైన్ బై డిఫాల్ట్ విచ్ మేక్స్ దెమ్ అపియర్ సైడ్ బై సైడ్, హ్యావ్ మల్టిపుల్ గ్రూప్స్. ఇలా బీటీఎన్ గ్రూప్ ఇచ్చామనుకుంటే అవన్నీ డిఫాల్ట్ గా సైడ్ బై సైడ్ వస్తాయి మనకి. ఓకేనా, నెక్స్ట్ బ్యాడ్జెస్. జస్ట్ క్లాస్ నేమ్ బ్యాడ్జ్ ఇస్తారు. బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ సెకండరీ. దీనిలో కలర్స్ ఉంటాయి. బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఇన్ఫో, ఏదైనా సరే మీకు కంటెక్చువల్ కలర్స్. ప్రైమరీ, సక్సెస్, డేంజర్, డార్క్ అండ్ వార్నింగ్, ఇన్ఫో, లైట్. ఇన్ని చూడండి, ఇవన్నీ ఇలా కలర్స్ అన్నమాట మనకి. అదేవిధంగా బ్యాడ్జ్ పిల్ అనేసి ఉంది. బ్యాడ్జ్ పిల్ అప్పుడు ఏమైతే చివరిలో మనకి కర్వ్ షేప్ లోకి వస్తాయి మనకి. చూడండి, చివరిలో మనకి కర్వ్ షేప్ లోకి వస్తుంది మనకి బ్యాడ్జ్ పిల్. అదే కనుక బ్యాడ్జ్ లోపల నెంబరింగ్ ఇవ్వాలనుకోండి, చూడండి మనకి బటన్ ఇస్తున్నాం అంటే బటన్ లోపల నెంబరింగ్. బటన్ ఇస్తున్నాం, ఏదో మెసేజెస్ పెట్టాము, జస్ట్ బ్యాడ్జ్ లైట్ అనేసి ఇచ్చాం. ఏదైనా సరే మనం ఇక్కడ వాడుకోవచ్చు. బ్యాడ్జ్ లైట్ కానీ, బ్యాడ్జ్ ఏదైనా సరే మనకి లైట్ కలర్ కానీ, అండ్ వార్నింగ్ అని. బ్యాడ్జ్ వార్నింగ్ ఒకటి, వార్నింగ్ కలర్ వస్తుంది. ఓకేనా, దాంట్లో నెంబరింగ్ ఇచ్చాం మనం అంతే. చూడండి ఇక్కడ ఇలా. ఓకే, ఇది బ్యాడ్జెస్ గురించి. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్స్. అన్నమాట చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే మనకి మెయిన్ వచ్చేసి పేరెంట్ ప్రోగ్రెస్ అన్నమాట. ఒకటి ప్రోగ్రెస్, దాని లోపల ప్రోగ్రెస్ బార్ అనేసి ఇవ్వాలి. ఒకటి డివ్ ప్రోగ్రెస్, పేరెంట్ ప్రోగ్రెస్, దాని లోపల ప్రోగ్రెస్ బార్ అనే క్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ బార్ ఎంత అయితే పర్సంటేజ్ కావాలో దాన్ని స్టైల్లో ఇవ్వాలి మనం. స్టైల్ విడ్త్ 70%, 70 కావాలంటే 70, 80 కావాలంటే 80, 100 కావాలంటే 100, 200 కావాలంటే 200, ఎంతైనా సరే మీ చాయిస్. ఎంతైతే మనం ఇస్తామో అంత వాల్యూస్ అన్నమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు మనకి. విడ్త్ 40%, హైట్ 20 పిక్సెల్. ఇలా హైట్ కూడా మనం పెంచుకోవచ్చు ప్రోగ్రెస్ బార్ కి. అది కూడా లోపల సైడ్ ఇవ్వాలి మనకి. అండ్ అవుట్ సైడ్ చూడండి, మనకి అవుట్ సైడ్ కూడా మనకి ఎంత అయితే ఇస్తామో అండ్ ఇన్సైడ్ కూడా అంతే ఇవ్వాలి మనకి. ఇన్ కేస్ ఇన్సైడ్ ఇవ్వకపోతే మనకి ఏమవుతుంది, ఇప్పుడు అవుట్ సైడ్ లో మనకి 20 పిక్సెల్ ఇచ్చాం అండ్ ఇన్సైడ్ లో మనకి ఇవ్వకపోతే, ఇన్సైడ్ ఇవ్వకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. ఇన్సైడ్ ఇవ్వకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ అవుట్ సైడ్ లో మనం ఇచ్చుకుంటే ఎంత లెంత్, ఎంత సైజ్ అనేసి మన హైట్. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ లేబుల్స్. ఇలా ప్రోగ్రెస్ బార్ వచ్చి వాటి మీద ఎంత పర్సెంటేజ్ మనం చూపించాలి అంటే వీటి మిడిల్ లో టెక్స్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఈ డివ్ మధ్యలో ప్రోగ్రెస్ బార్ స్టైల్ 70%. ఇలాగా ఈ స్ట్రక్చర్ కావాలంటే ఇది కాపీ పేస్ట్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది మీకు. అండ్ కలర్ ప్రోగ్రెస్ బార్, ఇలా కలర్ కావాలనుకుంటే సేమ్ బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ వైట్, బీజీ లైట్, ఇవే ఇస్తాం. బీజీ స్ట్రిప్డ్, ఇట్లా లైన్స్ కావాలి అనేసి అనుకుంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనమాట. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అంటే ఇలా లైన్స్ వస్తాయి మనకి. ఈ లైన్స్ యాక్టివ్ లో కావాలనుకుంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అండ్ ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి ఇవ్వాలి. ప్రోగ్రెస్
ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అండ్ ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. ఇలా మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ కావాలనుకోండి, మీకు మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ మీకు కావాలి 100% లో మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్. ఇప్పుడు ఒక ప్రోగ్రెస్ అంటే 100% అనమాట. దాంట్లో ప్రోగ్రెస్ బార్ డిఫరెంట్ ప్రోగ్రెస్ బార్స్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ప్రోగ్రెస్ బార్ లో మనం ఏమి ఇస్తున్నాం అంటే బీజీ సక్సెస్ ప్రోగ్రెస్ బార్ విడ్త్ 40%. అలానే ప్రోగ్రెస్ బార్ బీజీ వార్నింగ్ విడ్త్ 10%. ప్రోగ్రెస్ బార్ డేంజర్ విడ్త్ 20. మొత్తం మనం కౌంట్ చేసుకున్న 70% అనమాట. మొత్తం మనకి ఈ మొత్తం వచ్చేసి 100% కంటే ఇంక్రీజ్ అవ్వకూడదు, 100% లోపే ఉండాలి. ఈ ప్రోగ్రెస్ బార్ లో అన్ని విడ్త్ అన్ని కౌంట్ చేసుకున్నా మనకి 100% లోపే మనకు ఉండాలన్నమాట. ఓకేనా, ఇది మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్. స్పిన్నర్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. స్పిన్నర్ గ్రో అండ్ స్పిన్నర్ బార్డర్ అనమాట. ఇవే స్పిన్నర్ గ్రో గురించి, స్పిన్నర్ బార్డర్ గురించి. వీటికి కలర్స్ ఏదైనా సరే అప్లై చేయాలంటే స్పిన్నర్ అనే కలర్ లేవు మనకి. టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్ అని ఇస్తే మనకి ఈ బార్డర్స్ కలర్స్ వస్తాయి. ఈ బార్డర్స్ వచ్చేసి ఒక ఫాంట్ లాగా అనమాట, అంటే ఒక ఐకాన్ టైప్. ఆ ఐకాన్ కి కలర్ ఇవ్వాలనుకుంటే సేమ్ టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో అని ఇస్తే మన కలర్స్ వస్తాయి. సేమ్ లైక్ గ్రోయింగ్ అనమాట. గ్రోయింగ్, స్పిన్నర్ గ్రో, టెక్స్ట్ మ్యూటెడ్, స్పిన్నర్ గ్రో, టెక్స్ట్ ప్రైమరీ, ఇవన్నీ గ్రో సైజెస్ అనమాట. మనకి ఎల్జీ లేదు, ఓన్లీ ఎస్ఎంఏ ఉంది. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ గ్రో ఎస్ఎం. స్పిన్నర్ బార్డర్స్ లో మనం చూసాం ఇది. నెక్స్ట్ పేజినేషన్. ఇలా ఏదైనా సరే ఒక టేబుల్లో కింది సైడ్ కానీ, ఏదైనా సరే జీమెయిల్లో మీకు ఏదైనా సరే స్టార్టింగ్ లో కానీ ఇలా పేజినేషన్ చూసే ఉంటాం. చూడండి ఇలా 1 to 10 ఇది పేజినేషన్ అనమాట. ఇది నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. కానీ ఇలాంటి పేజినేషన్ మనకు కనిపించాలంటే అలాంటి డిజైన్ ని ఎలా చేస్తాము, డిజైన్ ని మనం ఎలా చేస్తాం అనేసి పేజినేషన్. మళ్ళీ తర్వాత ఫంక్షనాలిటీ వేరు. జస్ట్ ఓన్లీ ఇలాంటి స్ట్రక్చర్ చేయడానికి అసలు మనకి HTML, CSS, బూస్ట్రాప్ అనేది ఒక స్ట్రక్చర్ ని యూజర్ కి చూపించడానికి మాత్రమే ఇది అనమాట. అండ్ వీటి క్లిక్ చేస్తే 1వ పేజ్కి వెళ్ళాలి, వీటి క్లిక్ చేస్తే 2వ పేజ్కి వెళ్ళాలి, వీటి క్లిక్ చేస్తే 3వ పేజ్కి వెళ్ళాలి. ఎవ్రీ పేజ్ లో మనకి ఒక 10 ఫీల్డ్స్ ఉండాలి. ఇలా అనేది తర్వాత అది జావా స్క్రిప్ట్ యాడ్ చేసుకుంటే అది వస్తుంది అనమాట. కానీ ఇప్పటి వరకు మనకి ఓన్లీ ఇలాంటి స్ట్రక్చర్ చేయడం ఎలాగా, ఆ స్ట్రక్చర్ చేయాలంటే చూడండి మనకి యువెల్లో పేజినేషన్. మెయిన్ పేజినేషన్ వచ్చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి, పేరెంట్. ఈడ యువెల్ ఉండొచ్చు, డివ్ ఉండొచ్చు, మీ చాయిస్. ఈడ యువెల్ అనేసి ఉండాలనేసి గ్యారంటీ లేదు మనకి. డివ్ ఉండొచ్చు, యువెల్ అయినా ఉండొచ్చు. దాని లోపల ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగే ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ కానీ స్పాన్ ట్యాగ్ కానీ ఉండాలి. యాంకర్ ట్యాగ్ ఇస్తే ఏంటంటే లింక్ అనమాట. యాంకర్ ట్యాగ్ ఇస్తే లింక్ ఉండాలి, లేదా స్పాన్ ట్యాగ్ ఇస్తే స్టాటిక్ గా మనకి లింక్ లేకుండా మనకు ఉండాలంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేసుకోండి యాంకర్ ట్యాగ్ ప్లేస్ లో. లేదు మీకు నార్మల్ గా వచ్చేసి లింక్ టైప్ మీకు కావాలనుకుంటే యాంకర్ ట్యాగ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మెయిన్ క్లాస్ నేమ్ ఏంటంటే పేజ్ లింక్ అనే క్లాస్ ఉండాలి. కంపల్సరీ పేజ్ లింక్ ఉంటేనే అవుట్పుట్ వస్తుంది మీకు, లేకపోతే అవుట్పుట్ రాదు. ఎల్ఐ క్లాస్ పేజ్ ఐటమ్ లో యాంకర్ ట్యాగ్ పేజ్ లింక్ అనేసి ఉంటేనే మీకు ఇలాంటి స్ట్రక్చర్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఈ స్ట్రక్చర్ ఇలాగే ఉండాలి. జస్ట్ స్ట్రక్చర్ కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అంతే. పేజినేషన్ ఐటమ్ లోపల పేజ్ లింక్, పేజ్ 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 ఐటమ్ లోపల పేజ్ లింక్, ఇలా. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ స్టేట్. ఏదైనా సరే యాక్టివ్ అనే క్లాస్ ఎల్ఐకి ఇవ్వాలి. యాక్టివ్ క్లాస్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇది యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తుంది మనకి. యాక్టివ్ క్లాస్ ఇస్తే యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తుంది మనకి. అదేవిధంగా డిజేబుల్డ్, ఏదైనా సరే డిజేబుల్డ్ ఇస్తే అది డిజేబుల్డ్ అవుతుంది. చూడండి మనకి ప్రీవియస్కి డిజేబుల్డ్ ఉంది, ప్రీవియస్కి వెళ్దు. ఓకే, నెక్స్ట్ పేజినేషన్ సైజింగ్. పేజినేషన్ ఎల్జీ, పేజినేషన్ ఎస్ఎం, నార్మల్ది పేజినేషన్ ఎండి అనమాట. అదే కనుక ఈ పేజినేషన్ కూడా లెఫ్ట్ లో ఉండాలి, సెంటర్ లో ఉండాలి, రైట్ లో ఉండాలనుకుంటే అలైన్ ఐటమ్స్ మెయిన్. జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్. నార్మల్ గా స్టార్టింగ్ లో ఉండాలంటే జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనమాట. స్టార్ట్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది మనకి, డిఫాల్ట్ లెఫ్ట్ లో ఉంటుంది చూడండి. సెంటర్ లెగ్ కావాలంటే పేజినేషన్ పక్కనే జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్, ఇలా ఇస్తే మనకి సెంటర్ లోన ఎండ్ లోన మనకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ కమ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది బ్రెడ్ కమ్స్ అనేది.
ఇప్పుడు మనం ఏ పేజ్ లో ఉన్నామనేసి చెప్పడానికి ఇప్పుడు చూడండి ఒక వెబ్సైట్ చూపిస్తాను. చూడండి, ఇది బ్రెడ్ కమ్ అంటారు. మనం ఏ పేజ్ లో ఉన్నామో చెప్పాలి అంటే బ్రెడ్ కమ్స్ యూజ్ చేస్తాము. ఎప్పుడైనా ఈ బ్రెడ్ కమ్స్ వచ్చేసి పేజ్ లో nav బార్ కిందే మనం చూపిస్తాం మోస్ట్లీ. లేదనుకుంటే చూడండి, ఇలా అబౌట్ పేజ్ లో హోమ్ లో అబౌట్ లో ఉన్నాము, హోమ్ లో అబౌట్ లో ఉన్నాము. సర్వీసెస్ పేజ్కి వెళ్తే సర్వీసెస్ లో హోమ్ లో సర్వీసెస్ లో ఉన్నాము. అండ్ కెరియర్స్కి వెళ్తే మనకి కెరియర్స్ పేజ్ లో ఉన్నాము. అదే కనుక కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్ పేజ్ లో ఉన్నాము. ఓకే, ఇలా చూపిస్తాం అన్నమాట. క్లియరా? అదే బ్రెడ్ కమ్స్. మనకి ఆ స్ట్రక్చర్ కావాలంటే మనకి బ్రెడ్ కమ్ అనేసి క్లాస్ నేమ్ తీసుకున్నాం. దాని లోపల బ్రెడ్ కమ్ ఐటమ్, బ్రెడ్ కమ్ ఐటమ్, బ్రెడ్ కమ్ ఐటమ్ ఏదైతే మనకు కావాలో అది మాత్రం తీసుకుంటాం. మనకి ఓన్లీ హోమ్ లో అబౌట్ ఉంది అనుకుంటే ఆ పేజ్ లో మనం ఏం చేస్తాం అంటే ఏ పేజ్ లో అయితే మనకు కావాలో ఆ పేజ్ లో మనకి హోమ్ అనేసి పెట్టుకుంటాం. ఏదైతే యాక్టివ్ కావాలో యాక్టివ్ అనే క్లాస్ ఇస్తాం. మనకి హోమ్ లో హోమ్ లో రెమోలో ఉన్నాం. అదే కనుక హోమ్ లో ఇంకో పేజ్ లో ఉన్నాం, ఇంకో దాంట్లో ఉన్నాం. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ హోమ్ పేజ్ కి మనం నావిగేట్ చేసుకోవచ్చు మనకి. ఓకే, దీన్ని క్లిక్ చేసి హోమ్ పేజ్ కి నావిగేట్ చేయొచ్చు. ఓకే, ఇది బ్రెడ్ కమ్స్ గురించి. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్స్. ఏం లేదు, ఇది జస్ట్ ఇలా లిస్ట్ గ్రూప్ ఇలా 1 by 1 రావాలి అనుకుంటే యువెల్కి వచ్చేసి లిస్ట్ గ్రూప్ ఇస్తాం, ఎల్ఐకి లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇస్తాం. ఇలా రాయడం వల్ల మనకి ఇలా వచ్చేస్తుంది అంతే. ఈ లిస్ట్ గ్రూప్ ఐటమ్ లో యాక్టివ్ కావాలనుకుంటే ఈ క్లాస్ నేమ్ కి యాక్టివ్ ఇవ్వండి. ఏదైతే యాక్టివ్ కావాలో దానికి యాక్టివ్ స్టేట్ వస్తుంది మనకి. అదే కనుక మనకి లిస్ట్ గ్రూప్ విత్ లింక్డ్ ఐటమ్స్, లింక్డ్ ఐటమ్స్ వస్తే యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఇలా యాంకర్ ట్యాగ్స్ లాగా మనకు కావాలనుకుంటే యాంకర్ ట్యాగ్ ఇచ్చేసి లిస్ట్ గ్రూప్ ఐటమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్, లిస్ట్ గ్రూప్ ఐటమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్, లిస్ట్ గ్రూప్ ఐటమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్. మనకి మెయిన్ వచ్చేసి ఇవన్నీ క్లాస్ నేమ్స్ ఏం గుర్తు పెట్టుకోని అవసరం లేదు. మనకి ఏ స్ట్రక్చర్ ఏ కాన్సెప్ట్ లో దొరుకుతుంది, ఏ కాన్సెప్ట్ కి మన ఏ క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నారు అని తెలిస్తే చాలు అనమాట. ఓకేనా? ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే అవసరం లేదు. మనకి ఏది ఎలా యూజ్ చేయాలి, ఏ స్ట్రక్చర్ కావాలనుకుంటే ఏ టాపిక్ లోకి వెళ్ళాలనేసి మనకు ఐడియా వచ్చేయాలి. అలా వస్తేనే మీకు బూస్ట్రాప్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ క్లాసులన్నీ బట్టి కొట్టద్దండి. లిస్ట్ గ్రూప్ ఐటమ్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్, ఇవన్నీ అట్లా బట్టి కొట్టద్దు. మనకి ఎలా రాసుకుంటే ఎలా అవుట్పుట్ వస్తుంది. సో లిస్ట్ గ్రూప్ లోపల లిస్ట్ గ్రూప్ ఐటమ్ రాసుకోవాలి. అదే దాంట్లో లిస్ట్ గ్రూప్ యాక్షన్ రాసుకుంటే మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది. అదేవిధంగా డిజేబుల్డ్ ఐటమ్, డిజేబుల్డ్ ఇస్తే డిజేబుల్డ్ అవుతుంది. అదే కనుక రిమూవ్ బార్డర్స్ కావాలంటే లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అనేసి ఇస్తే మనకి బార్డర్స్ రిమూవ్ అవుతాయి మనకి. అదే కనుక హారిజెంటల్ లిస్ట్ గ్రూప్ హారిజెంటల్ అనేసి ఇచ్చామనుకుంటే ఇవన్నీ సైడ్ బై సైడ్ వస్తాయి మనకి. అదే కనుక కంటెక్చువల్ కలర్స్ కావాలంటే లిస్ట్ గ్రూప్ ఐటమ్ సక్సెస్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సెకండరీ, లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇన్ఫో, లిస్ట్ గ్రూప్ ఐటమ్ వార్నింగ్, ఇలాగా ఈ క్లాస్ నేమ్స్ వాడితే ఇలా వస్తుంది. లింక్డ్ ఐటమ్స్ కి సేమ్ అంతే, లిస్ట్ గ్రూప్ యాక్షన్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సక్సెస్, ఇలాంటివి. నెక్స్ట్ ఏదైనా సరే నెంబర్స్ ఇన్బాక్స్ లో 12 ఉండాలి, యాడ్స్ 50 ఉండాలి, జంక్ ఫైల్స్ 99 ఇలా చూపించాలి అనేసి అనుకుంటే మనం ఒక ఎల్ఐ లోపల అంటే జస్ట్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అని ఇచ్చాం. అప్పుడు ఇన్బాక్స్ అండ్ స్పాన్ కి ఈ రెండు వచ్చేసి వీటి రెండింటి మధ్య స్పేస్ పెరుగుతుంది మనకి. డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అంటే ఈ రెండింటి మధ్య యాడ్స్ మీద అండ్ ఈ బ్యాడ్జెస్ మీద స్పేసింగ్ పెరుగుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఇవాళ లాస్ట్ టాపిక్ కార్డ్స్ అనమాట. సో ఈ కార్డ్స్ గురించి మనకు డిజైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ కార్డ్స్ డిజైన్ చూడండి, మనకి ఒక ఇమేజ్ కావాలంటే ఇమేజ్ వస్తుంది, కంటెంట్ కావాలంటే కంటెంట్ వస్తుంది, బటన్ కావాలంటే బటన్ వస్తుంది. బేసిక్ కార్డ్ అనమాట. కార్డ్ మనకి ఏదైనా సరే రాసుకోవాలనుకుంటే కార్డ్ బాడీ, ఈ కార్డ్ బాడీ లోపల అంటే కార్డ్ లోపల 3 పార్ట్స్ ఉంటాయి మనకి. కార్డ్ హెడ్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. హెడర్ అండ్ ఫుటర్ ఇలా అనమాట మనకి. కార్డ్ హెడ్, కార్డ్ కంటెంట్ అంటే కార్డ్ ఫుటర్, దీన్ని కార్డ్ బాడీ అంటారు. ఇది యాక్చువల్ స్ట్రక్చర్ మనకి. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, ఇది యాక్చువల్ స్ట్రక్చర్.
కాపీ చేసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవాళ దీని మీద టాస్క్ గాని ఉంటుంది మనకి. సో ఇది కూడా చేయాలి మీరు. కార్డ్ నాకు టైం లేదనుకుంటున్నా. సరే, బేసిక్ కార్డు గురించి చెప్తాను. దీని మీద టాస్క్ టుమారో చెప్తానండి. కార్డ్.html ఏదైనా సరే ఒక కార్డ్ టైప్ స్ట్రక్చర్ కావాలి అనుకుంటే ఇలా కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు అన్ని చోట్ల హెడర్ వాడాలి, ఫుటర్ వాడాలి ఎన్ని అనేసి రూల్స్ ఏం లేవు మనకి. ఏదైనా వాడితే కార్డ్ హెడర్ అని వాడుకోవచ్చు, కార్డ్ కంటెంట్ అని వాడుకోవచ్చు. లేదు కంపల్సరీ మనకి కార్డ్ బాడీ అయితే యూజ్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి, మనకి ఒక టెంప్లెట్ చూపిస్తాను మీకు. ఆ టెంప్లెట్ లో మనకి ఏది ఎక్కడ యూజ్ చేస్తారో మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫైల్లో చూడండి, 5 అనే టెంప్లెట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. మనకి ఈ స్ట్రక్చర్ ఒక కార్డ్ అనమాట. ఈ కార్డ్ లోపల మనకి కార్డ్ హెడర్ ఉంది, కార్డ్ బాడీ ఉంది. సేమ్ ఈ స్ట్రక్చర్ చూద్దాం. చూజ్ లోన్ అమౌంట్, ఇక్కడ కార్డ్ హెడర్ లో చూజ్ లోన్ అమౌంట్. అదే కనుక ఒక పారాగ్రాఫ్, ఏదో ఒక డమ్మీ పారాగ్రాఫ్ తీసుకుంటాను నేను. డమ్మీ పారాగ్రాఫ్ చూడండి, చూస్ లోన్ అమౌంట్ ఒక డమ్మీ పారాగ్రాఫ్. తర్వాత ఇక ఫుటర్ చూడండి. ఫుటర్ నాకు అవసరం లేదు ఇక్కడ. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఫుటర్ని తీయేస్తారు. ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, మీరు నేను ఏమన్నా రాశానో చూడండి ఇక్కడ. అదేవిధంగా మనకి HTML CSS లో ఈ స్ట్రక్చర్ రాయడానికి ఎంత కష్టపడ్డాం మనం. ఒక డివ్, ఒక పేరెంట్ తీసుకోవాలి, ఆ పేరెంట్ లోపల ఒక డివ్ తీసుకోవాలి, దాని లోపల ఇంకో డివ్ తీసుకోవాలి, మొత్తం 2 డివ్స్. సేమ్ అదే స్ట్రక్చర్ చూడండి. మనకి ఒక పేరెంట్ లోపల 2 డివ్స్. కార్డ్ హెడర్ కి మనకి ఏమి ఇస్తాం, బార్డర్ బాటమ్ ఇస్తాము అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. కార్డ్కి ఏమి ఇస్తాము, బార్డర్ ఇస్తాము. కార్డ్ బాడీకి ఏమి ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తాము అండ్ దానికి ఏమైనా బార్డర్ కుదిరితే ఇస్తాం, లేకపోతే అవసరం లేదు, ప్యాడింగ్ ఇస్తాం మనం. అదే చూడండి మనకి, అదే వచ్చింది చూడండి మనకి. అదే ఇంకొకటి ఇలాంటిది మనకు ఇంకోటి కావాలనుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ ఇంకోటి ఉంది, గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. దీనికి కూడా కింద వస్తుంది మనకి స్ట్రక్చర్, కానీ దాన్ని హైడ్ చేశారు. ఆ హైడ్ చేసి టుమారో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకొకటి కావాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటది, గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్ అనమాట. సేమ్ లైక్ ఇక్కడ రాస్తున్నా, గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. అలానే మనం ఫర్ న్యూ హోమ్ పర్చేజ్, ఫర్ న్యూ హోమ్ పర్చేజ్. మనం చూడండి, కార్డ్స్ అన్ని మనకి కలిసిపోయాయి చూడండి, స్పేసింగ్ లేదు కార్డ్స్ మధ్య. స్పేసింగ్ కావాలనుకుంటే ఎవ్రీ కార్డ్కి మార్జిన్ బాటమ్ ఎంతో కొద్దిగా ఇవ్వండి. మార్జిన్ బాటమ్ 2 MB2, దీనికి MB2, దీనికి MB2. చూడండి స్పేసింగ్ వచ్చింది కార్డ్ మధ్య. ఇప్పుడు ఈ పార్ట్ ని మనము కొలాప్స్ చేసుకోవాలి, అంటే హైడ్ చేసుకోవాలనుకుంటే దానికి యూజ్ చేసే క్లాస్ ఏంటంటే కొలాప్స్ క్లాస్ యూజ్ చేసుకుంటాం మనం. చూడండి కొలాప్స్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఈ 2 హైడ్ లో ఉన్నాయి, ఇది మాత్రం షోలో ఉంది. ఓకే, అదే ఇక్కడ జరిగేది. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ చూడండి మనకి ఈజీగా చేసాం. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి మనకి ఇది కూడా కార్డ్ టైపే. ఇది మొత్తం అంతా ఓవరాల్ గా కార్డు, ఒక ఇమేజ్ ఇచ్చాము, కార్డ్ బాడీలో స్మార్ట్ మూవ్ టిప్స్ ఇచ్చాము అండ్ కార్డ్ ఫోటోలు ఇచ్చాము. నేను ఈ స్ట్రక్చర్ ని నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది లాస్ట్ అనమాట. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ నేను తీసుకున్నాను, ఇదే స్ట్రక్చర్ ని కాపీ చేసుకుని ఇదే స్ట్రక్చర్ ని నేను కింద కాపీ పేస్ట్ చేస్తాను. కార్డ్ హెడర్, దీనికి కార్డ్ హెడర్ అవసరం లేదు, కార్డ్ ఫుటర్ కావాలి. కార్డ్ ఫుటర్ కావాలి మనకి అలాంటి స్ట్రక్చర్ కి.
కార్డ్ ఫుటర్. ఇక్కడ ఫుటర్లో వచ్చేసి మనకి ఏదో ఒకటి ఎప్పుడు రిలీజ్ అయింది, మార్చ్ 2022. ఇక్కడ కార్డ్ బాడీ, కార్డ్ లోపల కార్డ్ బాడీ లోపల నేను తీసాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారంటే ఏదో స్మార్ట్ మోడ్ టిప్స్ అనేసి ఏదో రాశారు. స్మార్ట్ మోడ్ టిప్స్. అదేవిధంగా మనకి ఈ కంటెంట్ మొత్తం ఒక పారాగ్రాఫ్ అనుకోండి. దీన్ని ఏమంటారంటే కార్డ్ హెడ్డింగ్ అంటారు. కార్డ్ హెడ్డింగ్ అని రాసుకుంటాం. అదేవిధంగా ఇది కార్డ్ టెక్స్ట్ అని రాస్తాం. క్లాస్ కార్డ్ టెక్స్ట్, కార్డ్ హెడ్డింగ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, ఒక కార్డ్ బాడీ, ఇది కార్డ్ ఫుటర్. దీని పైన వచ్చేసి మనకి ఇమేజ్ కావాలి కదా, మనకి ఇలా ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ని ఏదైనా సరే నేను ఆన్లైన్లో తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేసి తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజెస్ తీసుకుంటాం. ఆ ఇమేజెస్ వచ్చేసి మనకి ఇది తీసుకుంటాం. జస్ట్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఆ ఇమేజ్ని వచ్చేసి ఎక్కడ ఇవ్వాలంటే కార్డ్ బాడీ ఉంది కదా, ఇది కార్డ్ బాడీ పైన ఒక ఇమేజ్ ట్యాగ్ లో రాయాలి. ING SRC ఇలాంటి స్ట్రక్చర్ కావాలి అనుకుంటే దాన్ని వచ్చేసి పేస్ట్ చేసిన. ఆయన ఎక్కువ ఉంది కంటెంట్ వద్దు. కాపీ ఇమేజ్ అడ్రస్. విడ్త్ వచ్చేసి విడ్త్ మనం 100% ఇవ్వాలి. అదేవిధంగా హైట్ మనకు ఫిక్స్డ్గా ఇచ్చుకోవాలి, 200 పిక్సెల్. ఇమేజ్, కార్డ్, ఇవన్నీ చూడండి. మనకి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, సేమ్ అదే స్ట్రక్చర్. ఇక్కడ ఎలా ఉందంటే మనకి 3 ఈక్వల్ పార్ట్స్గా ఉంది. 3 ఈక్వల్ పార్ట్స్ కావాలంటే ఎలా రాసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేస్తాం. చూడండి, 3 ఈక్వల్ పార్ట్స్ అంటే డివ్ క్లాస్ ఈక్వల్ టు 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఒక రో లోపల మనకి div class equal to 3 equal parts call excel4. దీని లోపల ఈ స్ట్రక్చర్ ఉండాలి. ఈ కార్డ్ స్ట్రక్చర్ మొత్తం కట్ చేసుకున్నాను, వీటి లోపల పేస్ట్ చేస్తాను. కాల్ లోపల అంటే కాల్ ఎక్సెల్. అదేవిధంగా మనకి కాల్ ఎస్ఎంలో వచ్చేసి మనకి 12 పార్ట్స్ అండ్ కాల్లో 12 పార్ట్స్. సేమ్ ఇది మొత్తం అంతా మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. కాబట్టి మనకి ఇక్కడ కర్సర్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేసుకోండి. ఇచ్చాను ఓవరాల్గా, సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్, సేమ్ స్ట్రక్చర్. మనకు అంత కంటెంట్ వద్దు అనుకుంటే కంటెంట్ రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే టెక్స్ట్ జస్టిఫై. అదేవిధంగా మనం టెక్స్ట్ జస్టిఫై. చూడండి, కార్నర్స్ అని నీట్గా ఉన్నాయి. దీనికి ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటే దానికి కలర్ ఇవ్వండి సపరేట్గా. టెక్స్ట్ డేంజర్. మనం అసలు సిఎస్ఎస్ అనేది ఏమైనా యూజ్ చేసామా? మనం అసలు సిఎస్ఎస్ యూజ్ చేయగానే మన దగ్గర ఉన్న టెక్స్ట్ని, అంటే మన దగ్గర ఉన్న సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్తో మనం ఎంత నీట్గా చేసాం చూడండి. ఇమేజెస్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమేజ్ మీద హోవర్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ రావాలనుకుంటే సిఎస్ఎస్ మీరు అప్లై చేసుకోవాలి. వాడు సిఎస్ఎస్ అప్లై చేయాలి. అర్థమైందా? ఇది
ఈ స్ట్రక్చర్ వచ్చేసింది, అండ్ ఈ స్ట్రక్చర్ వచ్చేసింది, అండ్ ఈ పార్ట్ అయిపోయింది మనకి. ఓకేనా, ఈ పార్ట్ ఒక బ్యానర్ మీద ఇమేజ్ అనిస్తే ఇంకా రాలేదు. ఇది కరోజల్ టాపిక్ ఉంది, టుమారో టాపిక్ లో మనకు కవర్ అవుతుంది. నావ్ బర్గర్ ఇంకా రాలేదు, ఇలా నావ్ బర్గర్ ఇది ఈజీగా చేసే మెథడ్స్ రాలేదు. ఇవి కూడా నెక్స్ట్ టుమారో టాపిక్స్ లో మనకు వస్తాయి. ఇప్పటి వరకు అయింది కాలమ్స్ లాగా డివైడ్ చేయడం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా డివైడ్ చేయడం వచ్చింది, ఇలాంటి స్ట్రక్చర్ డిజైన్ చేయడం వచ్చింది. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తే అంటే ఇక్కడ ఉండే హెడర్ ని క్లిక్ చేస్తే ఇది మొత్తం అంతా హైడ్ అండ్ షో జరగాలి మనకి. అది టుమారో చేసి చూపిస్తాం మీకు. దాన్ని అకార్డియన్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని అకార్డియన్స్ అంటారు. టుమారో చేసి చూపిస్తుంది. ఈ పార్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఈ పార్ట్ కూడా మీరు చేసేయచ్చు. 4 ఈక్వల్ పార్ట్స్ కి డివైడ్ చేస్తాం. ఒక ఈక్వల్ పార్ట్ ఇది, ఇంకో ఈక్వల్ పార్ట్ ఇది, ఇంకో ఈక్వల్ పార్ట్ ఇది. ఫార్మ్స్ గురించి ఇంకా రావాలి. టుమారో కాన్సెప్ట్ లో ఫార్మ్స్ గురించి కంప్లీట్ అవుతుంది. ఇలాంటి డిజైనింగ్ ఉండే ఫార్మ్స్ ఇలా నీట్ గా మనం చేసుకోవాలంటే ఎలా చేస్తామని టుమారో కాన్సెప్ట్ లో తెలుస్తుంది. అండ్ ఇది కూడా మీరు చేసేయచ్చు. ఇది ఎలా చేస్తారు? 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తారు. ఒక ఈక్వల్ పార్ట్ ఇది ఇస్తారు, ఇంకో ఈక్వల్ పార్ట్ ఇది ఇస్తారు, అంతే. క్లియరా? ఇది టుడే క్లాస్. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉండే ఇమేజెస్ మీద అండ్ ఇక్కడ ఉండే కంటెంట్ మీద ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ మొత్తం ఈ పార్ట్ ప్రాక్టీస్ చేయండి అండ్ ఈ పార్ట్ ప్రాక్టీస్ చేయండి. 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసి ఒక ఈక్వల్ పార్ట్ లో ఈ స్ట్రక్చర్, ఇంకో ఈక్వల్ పార్ట్ లో ఇమేజ్. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఈ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఈ 3 ఫీల్డ్స్, ఈ 3 సెక్షన్స్, ఆఫర్ సెక్షన్, ప్రాసెస్ సెక్షన్ అండ్ న్యూస్ సెక్షన్. ఓకే, ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ అయితే చేసి రండి, టుమారోకి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే.